టైం వేస్ట్ చేయకుండా ఉండాలంటే ఉండాల్సిన టెక్నిక్ ఏంటి తెలుసా? ప్రతి 1 or 2 అవర్స్కి ఒక్కసారి ఆలోచించండి. మనం అనుకున్న విధంగానే ఉన్నామా? ఈరోజు ఎంత టైం వేస్ట్ చేస్తున్నాం? పోస్ట్ పోన్ చేయద్దు, ఏ థింగ్స్ కూడా పోస్ట్ పోన్ చేయొద్దు. ఎంత కఠినమైన పనైనా చేయడానికి ట్రై చేయండి, మ్యాక్సిమం ట్రై చేయండి. తర్వాత ఏ విషయం ఆలోచించొద్దు, మైండ్లో ఇంకేం పెట్టొద్దు. ఈరోజు మనం ఏం చేస్తున్నాం, ఫోకస్ మొత్తం అంతే. నా మైండ్లో కూడా ఏ స్ట్రెస్ నేను రానిను. ఏది వచ్చినా సరే ఈరోజు చేయాల్సిన పని ముగించుకున్న తర్వాతే స్ట్రెస్ రానిస్తాను. ఎంత కష్టమైనా, ఎంత పోరాటమైనా, జీవితంలో ఆ రోజు ఏం జరిగినా సరే, ఎంత పెద్ద ఇష్యూ అయినా నేను చేయాల్సిన పని మీద ఫోకస్ పెడతాను. ఎప్పుడైతే మనకి ఆ విషయం అర్థమైందో, అంటే మనం ఎన్ని డిస్ట్రాక్షన్స్ వచ్చినా, మనకి ఎంత స్ట్రెస్ వచ్చినా, మనకి ఎన్ని డీవియేషన్స్ వచ్చినా, మనల్ని ఎంతమంది ఎంత వేధించినా, ఎంత హింసించినా, మన బయట ఎక్స్టర్నల్ ఫోర్సెస్ మనల్ని ఎంత పుష్ చేసినా సరే, ఎంత వాల్కి పుష్ చేసినా సరే, మనకు అనుకుని చేస్తే అదే మన టైం మేనేజ్మెంట్ అనమాట. ఆ రోజు చేయాల్సిన పని చేసే పడుకోవాలి. ఆ సూర్యుడు అస్తమించేలోపు చేయాలి, సూర్యుడు ఉదయించేలోపు ఆ పని మొత్తం పూర్తయిపోవాలన్నమాట. ఆ లెవెల్లో పనిచేస్తే, అంటే విష్కర్ స్పీడ్. ఇప్పుడున్న ప్రపంచంలో, పోటీ ప్రపంచంలో ఏంటి తెలుసా, మనం ఎప్పుడైనా డిలే చేసాం అనుకోండి, పని మొత్తం అయిపోద్ది. మనం ఎంత ఫాస్ట్గా, ఎంత స్పీడ్గా, ఎంత క్విక్గా రెస్పాండ్ అయ్యి, ఎంత ఫాస్ట్గా మనం పని చేస్తే ఒక రోజులో ఎన్ని పనులు చేయగలం, ఎంత ఇంటెన్స్గా చేయగలం, ఎంత క్వాలిటీతో చేయగలం, ఇదే చాలా ఇంపార్టెంట్.